హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ. గుత్తి వంకాయ అంటే దాదాపుగా అందరికి ఇష్టం ఉంటుంది. అది ఎట్లా వేయాలో ఈరోజు చేసి చూపిస్తాను, చూడండి. కుక్కర్లో కొన్ని పల్లీలు ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అట్లనే సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. చివరిగా కొన్ని నువ్వులు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని దీన్ని కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న వంకాయలో ఈ మిశ్రమాన్ని మొత్తం నింపుకోవాలి. అట్లా అన్ని వంకాయలలో నింపుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి గోలినాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక మనం ముందుగా నింపుకున్న వంకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద నూనెలా ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ తయారైపోతుంది. చూసినా ఫ్రెండ్స్, మస్తు కమ్మవాసన వస్తుంది. నాకైతే గుత్తి వంకాయ అంటే నాకు మస్తు ఇష్టం. ఓకేనా, ట్రై చేద్దాం. మస్తు కమ్మాయింది, సూపర్ ఉంది గుత్తి వంకాయ. అయితే మనం గుత్తి వంకాయ వండుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ బ్లూ కలర్ ఉన్న వంకాయలతోటి గుత్తి వంకాయ వేసుకుంటే బాగుంటుంది. మన వంకాయలతో చేసుకుంటే ఇంత రుచి రాదు. వంకాయ మంచిగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరోజు గుత్తి వంకాయ కూర మస్తుగా ఉంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఓకేనా, బాయ్.